హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ప్రీవియస్ క్లాస్లో మనం నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ డీకి అనాలిసిస్లో ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఏ క్వాలిఫికేషన్తో ఇవ్వడం జరిగింది, అలాగే గత నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఎంత ఉందో అది చూసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ జోన్కి అప్లై చేస్తే మంచిది, ఏ జోన్ సేఫ్ జోన్, ఏ జోన్ డేంజర్ జోన్, అది చూద్దాం ముందుగా. క్లియర్? రైట్. ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా ముందుగా మన అందరికీ దగ్గరైన జోన్ ఏదంటే సికింద్రాబాద్ జోన్. సికింద్రాబాద్ జోన్ మన తెలుగు జోన్ కాబట్టి ఈ సికింద్రాబాద్ జోన్కి అండర్రిజర్వ్డ్లో 710 పోస్టులు ఉండడం జరిగింది. అండర్రిజర్వ్డ్ అంటే అందరూ పోటీ పడవచ్చు, అంటే ఓబీసీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా పోటీ పడడం జరుగుతుంది. ఇందులో 710 ఉన్నాయి. ఓబీసీకి 445 ఉండడం జరిగింది, ఎస్సీకి 235 ఉండడం జరిగింది, ఎస్టీకి 144 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్కి 136 ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే ఇందులో మళ్ళీ 1647 పోస్టుల్లో సిసిఏ వాళ్ళకు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ తీసి మొత్తం ఓవరాల్గా టోటల్ ఎన్ని ఉన్నాయంటే 1642 పోస్టులు ఉండడం జరిగింది సికింద్రాబాద్ జోన్. అయితే మనం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ టైం మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన జోన్ ఏదంటే సికింద్రాబాద్ జోన్, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది 1642. క్లియర్? నెక్స్ట్ నార్థన్ రైల్వే ఢిల్లీ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 2008 పోస్టులు అన్రిజర్వ్డ్లో ఉండడం జరిగింది. ఓబీసీలో 1275 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 691 ఉన్నాయి, ఎస్టీకి సంబంధించి 346 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి 465 ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4785 పోస్టులు ఉండడం జరిగింది. దీంట్లో ఢిల్లీ జోన్కి సంబంధించి 4785 హైయెస్ట్. ఓవరాల్గా హైయెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీలో ఉన్నాయి. కానీ ఢిల్లీకి అప్లై చేసినట్లయితే చూసుకోవాలి, అక్కడ కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు మనందరికీ గత క్లాస్లో మనం చెప్పాము, వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి మనకన్నా అప్రోచ్గా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు బాగా చదువుతారు. కాబట్టి ఇక్కడ కొంచెం మంచి, నేను ఆల్రెడీ ఇంతకుముందు చదివి ఉన్నాను, ఖచ్చితంగా నేను కొట్టగలను అని క్యాపబిలిటీ ఉంటే ఈ జోన్కి అప్లై చేస్తే ద బెస్ట్ జోన్ ఢిల్లీ. నెక్స్ట్ వెస్ట్రన్ రైల్వే ముంబై జోన్ చూసుకున్నట్లయితే అండర్రిజర్వ్డ్లో 1892 ఉన్నాయి, ఓబీసీలో 1261 ఉన్నాయి, అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 701 ఉన్నాయి, ఎస్టీకి సంబంధించి 351 పోస్టులు ఉండడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 467 ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4672 పోస్టులు ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఉన్నాయి 4672 పోస్టులు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెంట్రల్ రైల్వే ముంబై, ఎందుకంటే ముంబై మనకి మొత్తం ఓవరాల్గా వెస్ట్రన్ రైల్వే ఒకటి ముంబై ఉంటుంది, సెంట్రల్ రైల్వే కూడా ముంబై ఉంటుంది, అది చూసుకోవాలి మనం. క్లియర్? అందులో అండర్రిజర్వ్డ్ సంబంధించి 1395 పోస్టులు ఉండడం జరిగింది, ఓబీసీకి సంబంధించి 845 పోస్టులు ఉండడం జరిగింది, ఎస్సీకి సంబంధించి 480 పోస్టులు ఉండడం జరిగింది, ఎస్టీకి సంబంధించి 257 పోస్టులు ఉండడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 267 పోస్టులు ఉండడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్లయితే 3244 పోస్టులు థర్డ్ హైయెస్ట్లో ఉన్నాయి ఇవి. క్లియర్? నెక్స్ట్ సదరన్ రైల్వే లేదా చెన్నై జోన్ అంటాం. మనం ఎక్కువగా దీనికి అప్లై చేస్తూ ఉంటాం. ఎక్కువ మనం తెలుగు వాళ్ళు సికింద్రాబాద్ జోన్, చెన్నై జోన్కి ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు. ఇందులో చూసినట్టు ఇందులో కూడా మంచి పోస్టులు ఉండడం జరిగింది. 1089 పోస్టులు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, ఓబీసీకి సంబంధించి 698 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి సంబంధించి 397 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి సంబంధించి 228 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 279 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ చూసినట్లయితే టోటల్ 2694 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇది ఫోర్త్ హైయెస్ట్ అయితే మనం చూసినట్లయితే సికింద్రాబాద్ అంటే 5th హైయెస్ట్లో ఉన్నాయి. చూసుకోవాలి మనం ఇక్కడ 5th హైయెస్ట్లో ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ హుబ్లీ జోన్ చూసినట్లయితే హుబ్లీ జోన్ అంటే మనం చెప్పిన వరకు ఇవి అప్లై చేసినట్లయితే బెస్ట్ జోన్లు ఇవి. క్లియర్? అలాగే డేంజర్ జోన్లో మాత్రం హుబ్లీ జోన్ ఉందని మేము గమనించుకోవాలి ఒకసారి. హుబ్లీ జోన్ అనేది డేంజర్ జోన్లో ఉంది, ఎందుకంటే గత కటాఫ్లు చూసుకున్నా, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నా, అంటే పోస్టులు కూడా తక్కువ సంఖ్యలో ఉండడం జరిగింది. అండర్రిజర్వ్డ్లో 207 పోస్టులు మాత్రమే ఉన్నాయి, ఓబీసీలో 133 పోస్టులు మాత్రమే ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 75 ఉన్నాయి, ఎస్టీకి సంబంధించి 37 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 50 ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే 503 పోస్టులు మాత్రమే
కేవలం 503 పోస్టులు మాత్రం ఉండడం జరిగింది హుబ్లీ జోన్. ఇది చూసినట్లు మీరు ఒకసారి గమనించుకొని పెట్టుకోవాలి. ఇది డేంజర్ జోన్లో ఉంది. ఇది అంటే డేంజర్. ఇందులో కొంచెం బాగా చదివినట్లయితే ఇందులో మనం సేఫ్గా వెళ్ళొచ్చు. కొంచెం మనం ఆఫ్గా నాలెడ్జ్ ఉన్నట్లయితే హుబ్లీ జోన్కి అయితే చాలా కష్టం అవుద్ది. చూసుకొని పెట్టండి. భువనేశ్వర్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో 405 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి సంబంధించి 257 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి 139 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి 67 పోస్టులు ఉండడం జరిగింది. ఈడబ్ల్యూకి సంబంధించి 96 పోస్టులు ఉండడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే 964 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా పెట్టచ్చు మనం, అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి సుమారుగా. కాకపోతే హుబ్లీ జోన్ మాత్రం మ్యాక్సిమం దయచేసి పెట్టొద్దు. అంటే అలాగనేసి డేంజర్ జోన్ అంటే బాగా చదివినట్లయితే మీరు అందులో వెళ్ళొచ్చు. క్లియర్. నెక్స్ట్ బిలాస్పూర్ అయితే మన ఛత్తీస్గఢ్ అని చెప్తూ మనం అన్రిజర్వ్డ్లో 578 ఉన్నాయి. ఓబీసీలో 346 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి 190 ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి 93 ఉన్నాయి. ఈడబ్ల్యూకి సంబంధించి 130 ఉన్నాయి. ఓవరాల్ ఎన్ని ఉన్నాయి టోటల్ అంటే 1337 పోస్టులు ఉన్నాయి. ఇవి మనకి దగ్గరలో ఉన్న జోన్లు. దానికి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓవరాల్ ఏ క్యాస్ట్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, ఏ జోన్ బెస్ట్. ఇందులో బెస్ట్ జోన్ అయితే తెలుగు వాళ్ళకి సంబంధించి సికింద్రాబాద్ జోన్ అని చెప్పొచ్చు, చెన్నై జోన్ అని చెప్పొచ్చు. డేంజర్ జోన్ ఏదంటే ఇందులో హుబ్లీ జోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్లో ఏం చెప్తామంటే ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అంటే ఏ పోస్ట్ ముందు అప్లై చేయాలి అది చూద్దాం. క్లియర్. ఓకే. జాబ్ ప్రయారిటీ అంటే ముందుగా ఏ జాబ్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్కి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి మనము. నెక్స్ట్ అసిస్టెంట్ టెలికామ్ అండ్ ఏసీ అంటే టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్. ఇందులో 2 రకాలు ఉంటాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఎలక్ట్రికల్. ఇది చూసుకోవాలి మనం. ఎలక్ట్రికల్లో జనరల్ సర్వీస్ అది సెకండ్ ఆప్షన్ ఇవ్వాలి జనరల్ సర్వీస్కి. నెక్స్ట్ పాయింట్స్మెన్, అందరికీ ఇష్టమైన జాబ్ పాయింట్స్మెన్. ఇది ట్రాఫిక్ అంటే ట్రాఫిక్కి సంబంధించింది. ఇది పాయింట్స్మెన్ ఇది థర్డ్ ఆప్షన్ ఇవ్వాలి. అలాగే ఫోర్త్ ఆప్షన్ అనేది అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్స్ మెకానికల్. ఇది ఫోర్త్ ఆప్షన్కి ఇవ్వాలి. అలాగే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఆల్రెడీ మనం సెకండ్ ఆప్షన్ ఇచ్చింది చూడండి. ఎలక్ట్రికల్ ఇది జనరల్ సర్వీస్ అయితే ఇది ప్రొడక్షన్ సర్వీస్. ఇది ఫిఫ్త్ ఆప్షన్ ఇవ్వాలి ఇది ప్రొడక్షన్ సర్వీస్కి. అలాగే అసిస్టెంట్ లోకోసెట్ ఎలక్ట్రికల్ సిక్స్త్ ఆప్షన్ ఇవ్వాలి. ఇది ఎలక్ట్రికల్ సంబంధించి. నెక్స్ట్ చూడండి అసిస్టెంట్ లోకోసెట్ డీజిల్ ఇది అంటే మెకానికల్ సంబంధించి 7th ఆప్షన్ ఇవ్వాలి ఇది. క్లియర్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ 8th ఆప్షన్ అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ అనే ఆప్షన్కి ఇవ్వాలి 8th ఆప్షన్గా. 9th ఆప్షన్ అసిస్టెంట్ టీఆర్టీ అండ్ ఎలక్ట్రికల్. ఇది 9th ఆప్షన్కి ఇవ్వాలి మనం. అలాగే నెక్స్ట్ 10th ఆప్షన్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ సిగ్నల్. ఇది 10th ఆప్షన్ కింద మనం ఇవ్వాలి. అలాగే అసిస్టెంట్ బీడ్జ్ దాని ఇంజనీరింగ్ సంబంధించి అంటాము, అది 11th ఆప్షన్ ఇవ్వాలి అసిస్టెంట్ బీడ్జ్. అసిస్టెంట్ ప్రొడక్షన్ వే ఇంజనీరింగ్ ఇది 12th ఆప్షన్. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ ఇది 13th ఆప్షన్. అలాగే లాస్ట్ ఆప్షన్ ట్రాక్ మెయింటైనర్, దీన్ని ట్రాక్ మ్యాన్ అంటాం మనం ఇంజనీరింగ్. ఇది 14th ఆప్షన్గా ఇవ్వాలి. ఓవరాల్గా మనకి జాబ్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలి. క్లియర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ పేరు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం రన్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ పేరు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. క్లియర్. మనం త్వరలో రైల్వేకి సంబంధించి ఒక బ్యాచ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాచ్ ఫాలో అవ్వండి, మంచిగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.